చాలా కాలంగా మీరు సామాజిక సేవా రంగంలో ఉన్నారు. మీకు బాగా తృప్తినిచ్చినటువంటి విషయాలు, సంఘటనలు వివరించండి. అసలు మా ఈ ఆర్గనైజేషన్‌లో అండి ఇయర్లీ ఒకటి జూన్, జూలైలో క్యాబినెట్ ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి. అది ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో జరిగాయండి. తర్వాత రోజుల్లో మేము ఇలా ఖమ్మం లాంటి చోట్ల కూడా చేయగలుగుతామని ఒక నమ్మకాన్ని 78లో చేసామండి. అదే స్ఫూర్తితో 90లో డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసి 1000 మంది గెస్టులు వస్తే కూడా 700 మందికి అకామిడేషన్ చేసి ఒక పెళ్లిలాగా మేము చేయగలిగినామంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు రూరల్‌లో జరగడమే ఫస్ట్ టైం ఖమ్మంలో జరిగిందండి. అంతకుముందు ఎప్పుడు కూడా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం జరిగేది. అది మేము జీవితంలో మర్చిపోలేని సంఘటన. దానికన్నా ముందు ముఖ్యంగా 78లో మేము డిస్ట్రిక్ట్ లీవ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం. 78 అంటే 1978 సార్? 1978లో మేము చేసామండి. అది 370 మంది మెంబర్స్ అటెండ్ అయ్యారు. అది చాలా మా చిన్న వయసులో మేము చేసుకోగలిగాము. మా ఇంట్లో ప్రతి కార్యక్రమానికి అదొక స్ఫూర్తిగా ఒక నాయకత్వ లక్షణాలు మాకు నేర్పింది ఆ కార్యక్రమాలండి. ఈ లియో అంటేనే లీడర్‌షిప్, ఎక్స్‌పీరియన్స్, ఆపర్చునిటీ. ఈ మూడింటిని మేము పరిపూర్ణంగా నేర్చుకోగలిగాము, చేయగలిగాము, సాధించగలిగాము. మీ ప్రయాణంలో ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందాయా? అది లియో కానీ, లయన్స్ క్లబ్ కానీ, మీ సోషల్ యాక్టివిటీకి సంబంధించి వివరించండి. వచ్చాయండి. మేము అడగంగానే గెస్ట్ హౌస్ ఇచ్చేవాళ్ళు, ఎక్కడన్నా డాక్టర్లు ఫ్రీగా వచ్చేవాళ్ళు, అకామిడేషన్ ఫ్రీగా వచ్చేది, పోలీస్ సపోర్ట్ వచ్చేది. ఒకసారి నక్సలైట్ ఏరియాలో కూడా మేము క్యాంపులు కండక్ట్ చేసినప్పుడు ఏ ఏరియాలో చేశారు సార్ నక్సల్స్ అంటే? మేము పండితాపురం చేసాము, గుండాలు చేసాము, ఇల్లందులో చేసాము. మంచి జోన్లే గుండాలు అవి. అట్లాంటి చోట్ల కూడా మాకు ప్రభుత్వ సహకారం వచ్చేది. డాక్టర్లు కూడా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. మాకు ఎక్కడికి పోయినా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఒక స్వచ్ఛంద సంస్థ కార్యక్రమం అంటే మాకు పూర్తి సహకారం వచ్చేది. ఆర్థిక పరంగా కాకుండా విధానపరంగా వాళ్ళు మాకు చాలాసార్లు సహాయం చేసేవాళ్ళు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కూడా మేము ఉండేవాళ్ళం అండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ లేనప్పుడు అప్పుడు ఏ పెద్ద ముఖ్యమైన ఖమ్మంలో మీరు క్యాంప్స్ చేసేటప్పుడు బ్లడ్ బ్యాంక్ ఉందా సార్? మరి లేదండి. ఎక్కడ ఉండేది మరి? హైదరాబాద్ పంపించేవాళ్ళం. ఈ బ్లడ్ బ్యాంక్ని అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళే వచ్చారు. అక్కడ టీం ఖమ్మంలో ఎప్పుడు వచ్చింది మరి ఖమ్మంలో బ్లడ్ బ్యాంక్? 90 తర్వాత ఖమ్మంలో 90 దాకా లేదు బ్లడ్ బ్యాంక్ ఖమ్మంలో. లేదు. ఇదంతా బ్లడ్ హైదరాబాద్ పంపించేవాళ్ళం. మరి ఖమ్మంలో పేషెంట్కి రక్తం అవసరం అయితే ఎట్లా సార్ పరిస్థితి? అది వాళ్ళు హైదరాబాద్ తెప్పించుకోవటం, లేదా పేషెంట్ హైదరాబాద్ పంపడమే. ఆ రోజుల్లో రక్తం కావాల్సిన ఉంటే హైదరాబాద్ పోవాలి, అంత ఖరీదుగా ఉండేది వైద్యం. ప్లస్ అప్పటికప్పుడు బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళు తీసుకునేవాళ్ళు. నాకు వ్యక్తిగత ఒక అనుభవం ఏంటంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్స్ లేనప్పుడు సీఎం టూర్ ఉంటే మరి చెన్నారెడ్డి గారికి, ఎన్టీ రామారావు గారికి, భాను వెంకటరామ గారికి బి పాజిటివ్, నాకు బి పాజిటివ్. అప్పుడు డిఎంహెచ్ఓ రిక్వెస్ట్తో ఎప్పుడు ఒక అంబులెన్స్లో రెడీగా ఉండేవాడిని. ఏదైనా అనుకున్న సంఘటన జరిగితే బ్లడ్ డొనేట్ చేయడానికి. ఒకసారి నాకు షాప్లో ఇబ్బంది అవుతుందని చెప్పి మానేశారండి. బట్ ముగ్గురు సీఎం ప్రోగ్రామ్స్కి నేను ఉండేవాడిని అండి. అది ఒకటి ప్రత్యేక అనుభూతి. ఇప్పుడంటే బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయండి. నేను అంబులెన్స్లో ఒక పేషెంట్ లాగా ఎప్పుడు రెడీగా ఉండేవాడిని అండి. అది నాకు వ్యాపారంలో ఇబ్బంది అవుతున్నా ఈ ప్రెషన్స్ వచ్చేదని పోయేవాడిని అండి. కానీ ఒకసారి ఇబ్బంది అయిందండి. నేను మాత్రం అదొక బి పాజిటివ్గా నాకు బ్లడ్ కావటంలో ఒక అడ్వాంటేజ్ అయింది. సో మీరు మంచి రక్తదానానికి సంబంధించిన అవేర్నెస్ విషయం ఎక్కువ విషయం చెప్తారు. చెప్పండి. బ్లడ్ డొనేషన్ అంటే ఒకసారి నేను మంచి షాప్లో మంచి బిజీగా ఉన్నప్పుడు 1104 ఏపీఎస్సీబీ 1104 యూనియన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం గారు ఉండేవాడు పాల్వంచలో. వారు ఖమ్మంలో ఉండేవాడు. వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటే హాస్పిటల్ రాగానే నాకు ఫోన్ చేస్తే వచ్చి అడిగారు. పోయి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మషిన్ చెప్పాను. ఏమనంటే మీరు బ్లడ్ చెక్ చేయించుకోండి, మీ గ్రూప్ చెక్ చేసుకుంటే అవసరం మీరే డొనేట్ చేయొచ్చు, నా దాకా రాక్కర్లేదంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంటే తర్వాత చాలామంది వాళ్ళు ఈ బ్లడ్ గ్రూపింగ్ చేయించుకున్నారు. ఆ పేషెంట్ ఎవరైతే ఇబ్రహీం గారు మా షాప్లోకి వచ్చి మా కస్టమర్ ఆయన రోజు వాళ్ళ మెసేజ్ చెప్తుండేవాళ్ళు, నా బాడీలో నగేష్ గారి బ్లడ్ ఉందని. అట్లా నాకు ఒక తెలియని ఒక మంచి ప్రశంస అభిమానం వచ్చిందండి. నేను ఇచ్చిన 22 సార్లు బ్లడ్ డొనేట్ చేశాను. నేను ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశాను? 22 సార్లు బ్లడ్ డొనేషన్. గ్రేట్ సార్. ఇంకొకటి మీ లియో క్లబ్ నుంచి మేము నేర్చుకున్న ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్లో ఉన్నప్పుడు నిమ్స్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా 17 మందిలో రూమ్స్ కట్టించి ఏర్పాటు చేశానండి. అది కూడా ఒకటి లైఫ్లో మేము మర్చిపోయే సంఘటన అండి. ఇవన్నీ కూడా మేము సాధించినామంటే, నేర్చుకున్నామంటే లియో క్లబ్ ద్వారానే. లియో క్లబ్ ద్వారా 75లో మేము 76లో చేరబట్టి 57 ప్రయాణంలో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకోవడానికి, మా వ్యాపార అభివృద్ధికి, అడ్మినిస్ట్రేషన్ నేర్చుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ మాకు బాగా ఉపయోగపడ్డదండి. అంటే లయన్స్ క్లబ్, లియో క్లబ్స్ నుంచే మీరు ఫండింగ్ చేసేవాళ్ళు? ప్రజల నుంచి అక్కడికి వచ్చే పేషెంట్స్, బాధితుల నుంచి ₹1 కూడా వసూలు చేసేవాళ్ళు? లేదండి, అట్లా ఎప్పుడు తీసుకోలేదండి. మా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారమే కార్యక్రమాలు చేసేవాళ్ళం.
ఇది స్వచ్ఛంద సంస్థలాగానే ఉండేది కానివ్వండి, కమర్షియల్ ఆర్గనైజేషన్ ప్రజల నుంచి ఏం తీసుకునేవాళ్ళు కాదు, ఎప్పుడు తీసుకునే డోనర్స్ నుంచి తప్పితే లేదు. వచ్చిన బాధితుల దగ్గర నుంచి కూడా రూపాయి తీసుకునేవాళ్ళు. ఎప్పుడు తీసుకునేది. గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ ఇది. సరే, ఈ సుదీర్ఘమైనటువంటి లయన్స్ క్లబ్, లియో క్లబ్ నుంచి 5 దశాబ్దాలుగా నడుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రశంసలు, విమర్శలు మీకు గుర్తున్న వారికి చెప్పండి. మేము ఫస్ట్ దీని ప్రశంసలు ఏంటంటే, మాకు సమావేశాలు జరిగినప్పుడు లయన్స్ పెద్దలందరూ మెచ్చుకునేవాళ్ళు. ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమం పోయినప్పుడు కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మా యాక్టివిటీస్ని మెచ్చుకునేవాళ్ళు. విమర్శలు వచ్చినప్పుడు మాకేమైందంటే, ఒక్కోసారి ఇంట్లో కోప్పడేవాళ్ళు, టైం ఉండేది కాదనేటోళ్ళు, అన్నదమ్ముల మధ్యన, తల్లిదండ్రుల మధ్యన ఒక్కోసారి కోప్పడే మాటలు పడ్డ రోజులు ఉంటాయండి. కానీ వాళ్ళు కూడా తర్వాత మా యొక్క అభినందన చూసిన తర్వాత వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేటండి. కుటుంబ పరంగా మా అన్ని వ్యాపార కుటుంబాలు కాబట్టి ఒక్కోసారి వ్యాపారంలో ఇబ్బంది అయితే మేము కూడా ఆగిపోయేవాళ్ళం అండి. 30 మందిలో ఎంతమంది వీరుంటే అంతమంది పార్టిసిపేట్ అయ్యేటోళ్ళం. ముఖ్యంగా ఏంటంటే సండే మాత్రం ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా, కార్యక్రమాలు పెట్టుకున్నా మేము ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం అండి. ఇంకోటి మా మీటింగ్లు కూడా ఎప్పుడు నైట్ 8 స్టార్ట్ అయ్యి 9 అయిపోయాయండి. కార్యక్రమాలు ఎక్కువ ఆదివారం చేసుకున్నాం. ఇప్పటిలాగా మాకు 300 రోజులు వ్యాపారం ఉండేది కాదు. అప్పుడు ఆదివారం సెలవు కాబట్టి ఆ సెలవు రోజుల్లో మేము నెలకొక ఆదివారం ఈ కార్యక్రమాలు ఉపయోగించేవాళ్ళండి. మా ప్రశంసలు ఎక్కువ ఉంటాయి, విమర్శలు అప్పుడప్పుడు తక్కువ ఉండేది. కొంతమంది ఏంటంటే మా మీద నచ్చని వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్లో నచ్చని వాళ్ళు విమర్శించేవాళ్ళు. కానీ ఆ విమర్శించిన వాళ్ళే మమ్మల్ని ఇప్పుడు ప్రశంసిస్తారు. మేము ఎంత నేర్చుకోగలిగినాం అంటే ఈ లీడర్షిప్ కానీ తర్వాత ఈ లియో క్లబ్ నేర్చుకునే మా వ్యాపారంలో అభివృద్ధికి వరకు వచ్చాయండి. ఎన్నో కష్ట నష్టాలు చూసినప్పుడు ఈ యొక్క ధైర్యాన్ని ఇచ్చినాయి, ఒక నాయకత్వ లక్షణాలు ఇచ్చినాయి. మేము ఈ లియో క్లబ్ ద్వారానే బాగా నేర్చుకోగలిగామండి. చిన్నప్పుడే మా ఊహ తెలుస్తున్న రోజుల్లో వ్యాపార రంగంలో ఎంటర్ అయినప్పుడే ఈ యొక్క లియో క్లబ్ యొక్క నాయకత్వ లక్షణాలు మాకు చాలా నాకే కాదు, చాలా మా మిత్రులందరికీ ఉపయోగపడ్డదండి.